అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ వసంత్ కుమార్ గౌరవ్. మీరు thumbnailలో చూసింది వాస్తవం. అవును, నేను ఆ ఫాల్తుగాడు. యెస్. అది నిన్న 2500 ట్వీట్లు చేసినాను కేటీఆర్‌కి. కేవలం కోవిడ్, డెంగ్యూ అన్ని రిపోర్ట్స్ అన్నీ గూడా వచ్చినాయి. పేపరు ఎవ్రీథింగ్ అన్నీ చేసినా. 2500 ట్వీట్లు చేసిన తర్వాత నవంబర్ 23, 24 అప్పటికి ఏంది అసలు ఈయన అసలు రెస్పాండ్ అవ్వట్లేదు. ఈవెన్ ఎందుకు రెస్పాండ్ అవ్వట్లేదని చెప్పేసి, అరే ఫాల్తుగా ఇది చూడని పెట్టా. యెస్, నేనే పెట్టింది అది. ఇమ్మీడియట్‌గా ఒక గంట లోపలే బ్లాక్. నాకు అర్థం కాలేదు. ఎందుకు ఈ బ్లాక్ చేశాడు? ఎవరు చేశారు? అసలు ఈయనదేనా ట్విట్టర్ అకౌంట్? 4 గంటలు రోజు కూర్చుంటాడన్నారు. మరి ఏంది అసలు ఎవరు ఈయన అని చెప్పేసి చూసేసరికి అది కేటీఆర్, బీఆర్ఎస్. అంటే 2500 ట్వీట్లు చూసిండన్నట్టు అర్థం. లాస్ట్‌కి కోపం వచ్చేసి, అరే ఫాల్తుగా ఇది చూడని పెట్టిన. అది ఒకటి స్టేట్మెంట్ నేను ప్రెస్ మీట్‌లో ఇమ్మీడియట్‌గా చూశారు కాబట్టి మరి ఏమనుకోవాలి? మొన్న రాష్ట్ర మంత్రిని, కేంద్ర మంత్రుల్ని కూడా ఇదే విధంగా తిట్టడం. చిల్లరగాడు అని చెప్పేసి మన హెల్త్ మన అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ వసంత్ కుమార్ గౌరవ్. కోవిడ్‌కి ప్రపంచంలో 100% ట్రీట్మెంట్ 4 డేస్‌లో పాజిటివ్ నుంచి నెగిటివ్. అంటే ఈరోజు పాజిటివ్ అంటే రేపు 4 రోజుల్లో నెగిటివ్. ఒక్క డాక్టర్ కూడా చూపించలేదు, చెయ్యలేదు ఇప్పటి వరకు. ఆల్ఫా నుంచి డెల్టా, ఒమిక్రాన్ వరకు కూడా. 50 రోజులు కూడా ఇదే ట్రీట్మెంట్. మోడిఫికేషన్ కొంచెం ఉంటుంది, బట్ ఇదే ట్రీట్మెంట్ 4 రోజులు లేకుండా 3 రోజులలో అయిపోతుంది. రెండవది డెంగ్యూకి 100% చికిత్స. అది కూడా నెక్స్ట్ డే ప్లేట్లెట్స్ పెరగడం, జ్వరం తగ్గడం. thumbnailలో చూసినట్టయితే కల్వకుంట్ల రామారావు, కేటీఆర్, ట్విట్టర్ శాఖ మంత్రి. ఎందుకంటే ట్విట్టర్లో ఆయన చాలాసేపు ఎక్కువ ఉంటారని చెప్పేసి చాలామంది అంటుంటారు కాబట్టి ఆయనకు రీచ్ అయ్యేది ఆస్ ద కేటీఆర్ దాంట్లో అడిగా. ట్విట్టర్లో 2500 ట్వీట్స్, 2500 ట్వీట్స్ చేసిన. అప్పుడప్పుడు డౌట్ వచ్చేది కేటీఆర్ బీఆర్ఎస్ అంటే కేటీఆర్ దేనా అని చెప్పేసి. సరే ఒకరోజు నా పేపర్ స్టేట్మెంట్తో సహా పెట్టారు. ఫాల్తుగా ఇది చూడని పెట్టా. ఎందుకంటే ఇప్పుడు రెస్పాండ్ అయ్యాడు దానికి. మేబీ ఆ వర్డ్కి ఎందుకు రెస్పాండ్ అయ్యాడని నాకు తెలియదు కానీ బ్లాక్ చేసుకున్నాను. 2500 ట్వీట్లకి అస్సలు రెస్పాండ్ కాలేదు. ఒక్క పదానికి అరే ఫాల్తుగా ఇది చూడని పెట్టి రెస్పాండ్ అయ్యాడు. సో చీఫ్ మినిస్టర్లను తిట్టడం, హోమ్ కేంద్ర మంత్రులను తిట్టడం, అదేవిధంగా పిల్లలు కూడా ఈ మధ్య అందరు చూసినప్పుడు ఈ పదాలే యూజ్ చేస్తున్నారు. నేను పెట్టింది తప్ప అనేది కాదు అని చెప్పి, ఎందుకంటే బ్లాక్ చేశారు కాబట్టి ఆన్సర్ వచ్చింది కేటీఆర్ది కాబట్టి. అందుకే ఆయన కూడా ఆ పదానికి అర్థం చూపించాడు. ఆపై ఎందుకు ఈ పదం కోవిడ్ది మందు ఆపిండు అని చెప్పడానికి కారణం ఏంటంటే ప్రభాకర్ రావు స్పెషల్ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్లో ప్రతిదీ కూడా ఏ పేపర్ స్టేట్మెంట్ అయినా, ప్రెస్ మీట్లో జరిగిన ఆమరణ నిరాహార దీక్ష అన్నీ కూడా ప్రభాకర్ రావు చేస్తారు. ప్రభాకర్ రావు నా ఫోన్ ట్యాప్ చేసి కేటీఆర్కి ఇవ్వడం, ఆ మంద అనేది కనుక్కొని ఏం మాట్లాడుతుందో అంతా కూడా క్లియర్గా చెప్పేసి కేటీఆర్ కూడా 4 రోజులలో నయమైపోయాడు, పాజిటివ్ నుంచి నెగిటివ్. ఆ తర్వాత మిగతా అధికారులకు కూడా ఉన్నారు, వాళ్ళ పేర్లు చెప్పదలుచుకోలేదు, చెప్తాను. వాళ్ళు కూడా ఈ మెడిసిన్ వాడారు. అందుకే కేసీఆర్ కూడా వ్యాక్సిన్ తీసుకోలేదు, ఓన్లీ పారాసిటమాల్ అని చెప్పేసి అన్నాడు. మీరు తిరిగి ఒకసారి మీరు అసెంబ్లీలో మాట్లాడిన పదాలు చూస్తే
నేను ఒక సైంటిస్ట్తో మాట్లాడి ఆ సైంటిస్ట్ నేను పారాసిటమాల్ అని చెప్పలేదు, మిగతా అని కూడా చెప్పాను, ఆయన చెప్పలేదు. సో ఆ సైంటిస్ట్ ఎవరైతే ఉన్నారో పారాసిటమాల్ అనే పదం యూజ్ చేసి ఆ సైంటిస్ట్ నేనే. మందులు ఆయనకున్నాయి కాబట్టి వ్యాక్సిన్ తీసుకోలేదు, మీకు మాత్రం వ్యాక్సిన్ ఇప్పించాను. సో ఈరోజు ఎందుకు మాట్లాడాల్సి వస్తుందంటే, ఈ మెడిసిన్ వాళ్ళకి తెలిసి మిగతా వాళ్ళకి తెలియకుండా ఆపడం నేరం. ప్రజలు, కార్యకర్తలు, ఈ పార్టీ వాళ్ళ పార్టీ కార్యకర్తలే కానీ మిగతా పార్టీ కార్యకర్తలే కానీ అందరూ కూడా మనుషులే. ఎందుకు రాలేదు, ఎందుకు రానివ్వలేదు? కారణం బిగ్ ఫార్మా, బిగ్ కార్పొరేట్ హాస్పిటల్స్, వీళ్ళన్నీ కూడా వ్యాక్సిన్స్ వాళ్ళు ఏం చేస్తారంటే ఒక 50 కోట్లు 60 కోట్ల డొనేషన్ ఇవ్వడం జరుగుతుంది. అది ఆల్రెడీ ఇచ్చారు, చూసారు. అంటే ఎలక్టోరల్ బాండ్స్ రూపంలో అన్ని పార్టీలకు ఇచ్చారు. ఇక్కడ అన్యాయం జరిగేది ఎవరికి? ప్రజలకి, మీకు. మీరు ఒక వ్యాధి చిన్నగా డబ్బులతో పోయేదాన్ని లక్షల్లో హాస్పిటలైజేషన్, ఆక్సిజన్, వెంటిలేటర్, ఎక్మో అని చెప్పేసి లక్షల రూపాయలు మీరు ఆల్ఫా, డెల్టా, ఒమిక్రాన్లో వాళ్ళకి ఇవ్వడం, అదే ఆస్తుల్ని వాళ్ళు వచ్చి మళ్ళీ మీ ఆస్తుని కొనుక్కోవడం, అది జరుగుతుంది. అదేవిధంగా ఫార్మా కంపెనీస్కి, పార్థసారథి రెడ్డికి 197 ఎకరాలు రాసి ఇచ్చేసింది వీళ్ళ సొత్తు అని. తెలంగాణ జాగా 20,000 కోట్ల పై మాట ఉండే ల్యాండ్ని వాళ్ళకి రాసిచ్చారు. కోకాపేట్ 100 కోట్లకు ఎకరం, దాని పక్కనే ఇది 15 ఎకరాల ల్యాండ్ క్యాన్సర్ దానికోసం ఇచ్చాడు. ఎంపీ పదవి ఇచ్చాడు. ఎందుకంటే ఈ ఫార్మా థింగ్స్ని పార్లమెంట్లో మాట్లాడని, వాళ్ళ బిజినెస్ ఇంకా డెవలప్ చేసుకోండి. ఇక్కడ మీ బిజినెస్ కాదు, మీ బ్రతుకులు అనేది బిజినెస్ అనేది కాదు, మీ బ్రతుకులని ఆగం చేయడం. సింపుల్గా చెప్తాను, మీకు ఒక ఇల్లు 15 లక్షలు 20 లక్షలు ఉండి ఉంటే ఒక పెద్ద వ్యాధి వచ్చినప్పుడు, ఇలాంటి కోవిడో లేకుంటే డెంగ్యూ వచ్చినప్పుడు 10 లక్షలు 20 లక్షలు మీరు అమ్ముకొని, మళ్ళీ వాళ్ళకి అమ్ముతారు, అది అమ్ముకొని మీరు కార్పొరేట్ హాస్పిటల్లో అడ్మిట్ అయిన తర్వాత అంతా కూడా ఇచ్చేసి ఒక్కోసారి ప్రాణాలు కూడా పోతే నెక్స్ట్ ఇంట్లో వాళ్ళు జీరో అవుతారు. అప్పటి వరకు ఏదో మంచి కాన్వెంట్ స్కూల్లోనో ఎక్కడో చదివించిన వాళ్ళు జీరో. సో వాళ్ళంతా కూడా జీరో అయినప్పుడు బానిసలుగా ఎలక్షన్లు అప్పుడు 1000, 2000, 3000 ఇచ్చినప్పుడు ఆ ఓటు కొనుక్కున్నప్పుడు దెన్ ఏమవుతుంది? రోజుకు ₹1 చొప్పున అడుక్కున్నా మీకు 10 రూపాయలు వస్తాయి రోడ్డు మీద. కానీ ఆ చిల్లర, ఆ పదం ఉంది కదా, ఆ చిల్లరకి మీరు అలవాటు పడి ఆ ఓటు వేసేసి మీ బతుకులని రోడ్డు పాలు చేసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు ఇప్పటికీ. అదేవిధంగా బెట్టింగ్ యాప్స్, అది కూడా రోడ్డు పాలు చేస్తారు. చాలామంది ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇదన్నిటికీ పెద్ద పెద్ద వాళ్ళు తెలియదా? తెలుసు. దాని వెనకాల కూడా వీళ్ళే ప్రమోషన్, అదేవిధంగా ఇవన్నీ కూడా చేయడం. ఈరోజు డబ్బులు లేవు రాష్ట్రంలో, మొత్తం అప్పులమైంది. ఉద్యోగస్తులకు ఇంక్రిమెంట్ల పైసలు కానీ లేకుంటే మిగతా డబ్బులు కానీ ఏది కూడా రావట్లేదు. ఇప్పుడు జై తెలంగాణ పోరాటం చేసినాం, జై తెలంగాణ అని చేసినాం, తెలంగాణ తెచ్చుకున్నాం. కానీ ఈ దుర్మార్గుల చేతిలో పడుతుందని ఎప్పుడు అనుకోలేదు. దుర్మార్గులను, టెర్రరిస్ట్, ఇంటర్నేషనల్ టెర్రరిస్ట్. ఫోన్ ట్యాపింగ్ అనేది టెర్రరిజం కన్నా ఎక్కువ పెద్దది. దానికన్నా పెద్దది కోవిడ్ మెడిసిన్. రాష్ట్రంలో నుంచి హైదరాబాద్ బ్రాండ్గా రావాల్సిన మెడిసిన్ని తొక్కి పెట్టడం. పదవి ఉంది కదా అని తొక్కి పెట్టడం. నన్ను తొక్కడం కాదు, మిమ్మల్ని, మిమ్మల్ని తొక్కుతున్నారు దరిద్రులు. ఇది ఎన్ని రోజులు రాకపోతే అన్ని రోజులు ప్రాణాలు తెలంగాణలో కాదు, 4 కోట్లు కాదు,
యావత్ ప్రపంచంలో 840 కోట్ల ప్రజలకు కావాల్సింది. సో మీరు ఒక్కసారి ఆలోచించండి. నేను పెట్టిన వర్డ్ మంచిది కాదు, కానీ నేను అది ఆయనదే అని తెలుసుకునేసరికి ఫాల్తు గాడ్ అనే పదం యూజ్ అయింది. మరి ఈరోజు ఒక మెడిసిన్ని ఆపడం దుర్మార్గం అంట. ఒక టెర్రరిస్ట్ ఒక 10 మందినో 20 మందినో 100 మందిని చంపాడు, కానీ ఇలాంటి టెర్రరిస్ట్ 70 లక్షల పైన చావుల కారణం అంటే మీరు ఒక్కసారి ఆలోచించవచ్చు. అది కోవిడ్కి, ఇంకా డెంగ్యూ ఉంది. ఎంతో మంది మరణాలు ప్రపంచవ్యాప్తంగా జరుగుతుంటాయి. దయచేసి ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ కఠినమైన మాటలు మాట్లాడడానికి కారణం రాకపోవడం, తీసుకురాకపోవడం, వీళ్ళు తొక్కి పెట్టడం. నన్ను ఏం తొక్కట్లేదు, నన్ను తొక్కినా నిజంగా నిజాయితీగా మాట్లాడతాను. కానీ తొక్కేది మీ ప్రాణాలను, మీ పిల్లల భవిష్యత్తు, మీ ఆరోగ్యాలను. మీకు తెలుసు, కోవిడ్ టైంలో అందరికీ వ్యాక్సిన్ ఇచ్చారు, అందరు తీసుకోవాల్సింది అన్నారు. తీసుకోకపోతే రేషన్ కట్టాలన్నారు, తీసుకోకపోతే జాబ్కి రాని అన్నారు. కానీ కేసీఆర్ ఒక్కటి తీసుకోలేదు. ఎందుకంటే నా వైద్యం దొంగలించిన దొంగలు కాబట్టి. మందు ఉంది కదా, ఇంకా వ్యాక్సిన్ ఎందుకని, అదే చెప్తున్నాను. ఇప్పటికైనా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయాల్సింది కోరుతున్నాను. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకు డెఫినెట్లీ ఆ మెడిసిన్ అనేది నా యూట్యూబ్ ఛానల్లో ఉంటుంది. మీరు అది చేస్తే మీకు డెఫినెట్లీ ఆ మందులు ఉంటాయి. ఐ రిక్వెస్ట్ యూ టు సబ్స్క్రైబ్, షేర్ చేయండి, 10 మందికి తెలియజేసేలా చేయండి. అది ఏ పార్టీ కార్యకర్తలు కాదు, అందరు పార్టీ కార్యకర్తలకు, అందరు మనుషులకు, ప్రతి మనుషులుగా సాటి మనిషి బతకాలని చెప్పేసి కోరుకుంటూ